జై గురుదత్త శ్రీ గురుదత్త. మన సుభాషితకారులు ఈ ప్రపంచానికి ఎంతో కొంత వారి వంతుగా సంస్కారాన్ని నేర్పిన వాళ్ళేనండి వాళ్ళు. ఒక అద్భుతమైన శ్లోకం సుభాషితాల ద్వారా మనకు తెలియజేశారు. ఏంటంటే, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నమనోహృదై నహి సుప్తస్య సింహస్య ప్రవిశ్యంతి ముఖే మృగాః. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశ్యంతి ముఖే మృగాః. ఎంత చక్కగా చెప్పారండి. ఉద్యమము అనగా కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి, అంతేకాని కేవలం మనోరథములచే కార్యాలు సిద్ధించవు. మనోభీష్టం చేత కోరికలు తీరవు. అరణ్యమంతటికీ రాజైన సింహం కూడా తన ఆకలి తీర్చుకున్నట్టుకే వేటాడాల్సిందే, వేటాడి ఆహారం తినవలసిందే. అంతేగాని అడవికి రాజైనంత మాత్రాన తన ఆకలి తీర్చుకున్నట్టుకు నోరు తెరుచు కూర్చుంటే ఏదైనా వన్యమృగాలు వచ్చి నోట్లో పడతాయా ఏంటి? రాజు అన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే, ఆయన పని ఆయన చేయాల్సిందే. ఒక సింహము నీ ఆకలి తీర్చుకునుము అని వన్యమృగాలు వచ్చి తన నోట్లో ప్రవేశించవు కదా. మంచి ఉద్యమ స్ఫూర్తితో వెళితేనే అది ఖచ్చితంగా సాధించగలుగుతుంది ఏదైనా. అలాగే మంచి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరుస్తూ దేశం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలని త్యాగం చేసి ఎందరో మహానుభావులు నేటి తరానికి వాస్తవమైన స్ఫూర్తి ప్రదాతలుగా మనం మాట్లాడుకోవచ్చండి. భరతమాత ముద్దుబిడ్డగా, దేశ సేవలు తరించిన ధన్యజీవిగా, అదేవిధంగా తన వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహనీయుడిగా, బ్రిటిష్ వారిపై విప్లవ శంఖం పూరించిన సమరయోధుడుగా, గొప్ప వ్యక్తిగా, స్వాతంత్ర సమరజ్వాల నేటి మన ప్రాతస్మరణీయులు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారండి. వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వాతంత్రోద్యమం దేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం అండి. ఇది ఎందరో మహానుభావులు భరతమాత బానిస సంఖ్యలను తెంచేందుకు తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో స్వాతంత్ర సమరయోధుడు, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యుడు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒకరండి. చేతికి సంచి తగిలించుకుని సాదాసీదాగా కనిపించే ఆయన సాయుధ పోరాటంలో భాగంగా విప్లవ బాట పట్టారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వ పాలనపై తిరుగుబావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నంగా నిలిచాడండి మన వావిలాల గోపాలకృష్ణ గారు. 2 జతల ఖద్దరు బట్టలు, గాంధీజీ బొమ్మ ఉన్న ఒక ఖద్దరు సంచిలో సర్దుకుని నిత్యము ఏదో ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనటానికి సిద్ధంగా ఉండే ఒక అసాధారణమైన వ్యక్తి మన ఆంధ్రుడే అని గర్వంతో మనం చెప్పుకోవచ్చండి. ఈ విషయంలో మాత్రం తెలుగు, ఆంగ్ల భాషల్లో అనేక గ్రంథాలు రచించిన ఈ మేధావి మన తెలుగు బిడ్డ అని చెప్పుకోవడానికి ఎంత గొప్పగా ఉంటుందో చెప్పండి. నాకైతే నిజంగా ఎంత గొప్పగా ఫీల్ అవుతాను. నిజానికి ఆయన పెద్ద విద్యాధికుడు కాదండి, సామాన్యమైన మాధ్యమిక విద్యాలయంలో చదువుకున్న విద్య అయింది. అయితేనే అమోఘమైన ధారణ శక్తి కలిగిన వ్యక్తి అయిన ఎంతోమంది మేధావులు, విద్యావంతులు విశ్వవిద్యాలయాల్లో వీరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాలు వినటానికి కుతూహలపడేవారు. ఆ రోజుల్లో ప్రజా ఉద్యమాలు సరేండి, ఇంకా అవి వారికి ఊపిరి, ఉత్తేజం. ఆయన గొప్ప సాహిత్య పిపాసి, అదేవిధంగా గొప్ప వక్త కూడా. చాలా చక్కగా అందరినీ నవ్విస్తూ మాట్లాడేవాడు. ఎక్కడ మాట్లాడినా ఒక శాసనసభ్యుడు అయ్యుండి సాధారణమైన బస్సులు ఎక్కి ఖద్దరు దుస్తులు ధరించి సాధారణమైన బస్సులు ఎక్కే ధైర్యం ఈ రోజుల్లో ఎవరైనా చేయగలరా శాసనసభ్యులు? అంత గొప్ప ధైర్యవంతుడు ఆయనండి. సాధారణంగా జనం ఎలా అయితే తిరుగుతారో అలా తిరిగే పరిస్థితుల్లో తిరిగాడు ఆయన. గురజాడ వారి కన్యాశుల్కం గురించి ఎంత బాగా విశ్లేషణపూర్వకంగా విపులీకరించి చెప్తాడో ఆయన మన వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ఆ కన్యాశుల్కం చెప్పాలంటే
మన వావిలారు వారే చెప్పాలి. ఆ గోపాలకృష్ణయ్య గారు అంత అద్భుతంగా కన్యాశుల్కం గురించి విశ్లేషణ చేయగలడండి. ఆయన అంత గొప్ప వ్యక్తి. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు 17/9/1906 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లెలో వావిలాల పేరిందేవి నరసింహం దంపతులకు ఈయన జన్మించారండి. ఆ తల్లిదండ్రులకు వీరు 4వ సంతానం. చదువుకునే రోజుల్లో మన వావిలారి వారికి గాంధీజీ స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులై విద్యను మధ్యలోనే ఆపేసి ఉద్యమాల్లో పాల్గొన్నాడండి. ఈయన ఆ ఉద్యమాల్లో పాల్గొనడం ఫలితంగా బ్రిటిష్ వారిచే జైలు శిక్షలు కూడా అనుభవించాడు. ఈయన జీవితం అంతా కూడా నిరాడంబరంగా గడిపాడండి మహానుభావుడు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి అండి. అందరికీ అజాత శత్రువు, అందరికీ ఇష్టమే ఈయనంటే. పల్నాడు పుల్లరీ సత్యాగ్రహంలో శ్రీ గార్లపాటి నరసింహారావు గారితో కలిసి పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించాడండి. అయితే పల్నాడులో పుల్లరీ సత్యాగ్రహం అనేది ముందు మనకు తెలియాలండి. దీని గురించి ఆయన చాలా ఇచ్చేసాడు. ఆయన ఆ శిక్షలు కూడా అనుభవించాడు. ఆయన ఆ సత్యాగ్రహంలో ముందు నిలిచాడు. ఆయన గార్లపాటి నరసింహారావు గారితో కలిసి పాల్గొన్నాడు. అయితే ఈ పుల్లరీ అంటే అసలు ఏంటంటే, ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి పశువులున్నా దానికి శిస్తు కట్టాల్సింది. ఆ రోజు రూల్ అండి బ్రిటిష్ వాళ్ళు. ఎవరి దగ్గర ఏ పశువు ఉన్నా సరే శిస్తు కట్టాల్సిందే. ఆ శిస్తుకే పుల్లరీ అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఎదిరించిన వ్యక్తి మన తెలుగువాడండి. ఆయన ఎవరంటే కన్నిగంటి హనుమంతు గారు. ఇదే పుల్లరీ కారణంగా బ్రిటిష్ వారి కాలంలో పల్నాడులో ఒక సత్యాగ్రహోత్సవం జరిగింది. అంటే మన వావిలాల వారు గార్లపాటి వారు సందర్భంగా పుల్లరీ కట్టేందుకు నిరాకరించారు. పల్నాటి ప్రజలు కన్నిగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించారు కూడా. అదే పుల్లరీ సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందిందండి. కన్నిగంటి హనుమంతు గారు బ్రిటిష్ వారి నిరంకుశ పాలన వలన సామాన్యులు అనుభవిస్తున్న బాధలను చూసి రగిలిపోయి పోరుబాటు పట్టాడు. వారికి సొంకం చెల్లించే లేదని తెగే చెప్పేశాడు కన్నిగంటి హనుమంతు గారు. పల్నాటి సీమలో తెల్లవారి ఆగడాలను ఎదురు నిలిచాడు ఆయన. ప్రజలందరితో కలిసి పుల్లరీ సత్యాగ్రహం చేశాడు. బ్రిటిష్ వారు రూదర్ఫర్డ్ నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణిచివేశాడు. ఎవరొస్తే వాళ్ళని చెత్తకొట్టేసేవారండి పుల్లరీ సత్యాగ్రహంలో. సామాన్యులను తీసుకువెళ్ళి జైల్లో పడేశారు రూదర్ఫర్డ్ నాయకత్వంలో. పుల్లరీ కడితేనే అరెస్టు చేసిన వారిని విడిచిపెడతామని చెప్పేవారు. అంత క్రూరంగా వ్యవహరించారండి బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి సందర్భంలో సుంకం చెల్లించలేని వారందరి తరఫున కూడా చెల్లిస్తానని ముందుకు వచ్చాడు కన్నిగంటి హనుమంతు గారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న హనుమంతు గారిని దాడి చేసి చివరికి ఆయన చంపేశారనుకోండి. కన్నిగంటి హనుమంతు మరణంతో ఆ సత్యాగ్రహం కూడా ముగిసిపోయిందండి. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలను మన వావిలారి వారు కూడా ఆ రోజుల్లో చాలా చాలా ఇబ్బందులకు గురయ్యారండి బ్రిటిష్ వాళ్ళ అరాచకాలకి. అయితే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన యోధుడు మాత్రం ఖచ్చితంగా మన వావిలాల వారని మనం చెప్పుకోవచ్చండి. 1925లోనే సత్తెనపల్లిలో శారదా నిలయం అనే గ్రంథాలయాన్ని నెలకొల్పడమే కాకుండా గ్రంథాలయ ఉద్యమాలను చేసి అనేక చోట్ల గ్రంథాలయ ఏర్పాటు కృషి చేశాడండి ఈయన. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి శాసనసభ్యునిగా సత్తెనపల్లి నుండి ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత వీరు చాలాసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడండి. ఇది చాలా 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 గొప్ప విశేషం అండి. ఇది జీవితాంతం గాంధీవాదిగా కొనసాగిన వీరు ప్రకాశం పంతులు గారి యొక్క సన్నిహితుడుగా మనం మాట్లాడుకోవచ్చు. మరో ఆంధ్ర ప్రముఖుడైనటువంటి శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు, వీరు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభల్లో ప్రతిపక్ష నేతలుగా ఉండి అనేక ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చలు చేసేవారండి. వీరు చర్చల మధ్యలో కొన్ని హాస్యోక్తులు కూడా గుప్పించేవారు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారు. శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులండి అవి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. అయితే ఒక రోజున శాసనసభలో తీవ్రమైన విషయంపై సుదీర్ఘ చర్చ జరుగుతోందండి. బ్రహ్మానంద రెడ్డి గారు అసహనంతో ఉరిగిపోతున్నాడు. ఆ అసహనంలో వారు ఇలా అన్నారు, గోపాలకృష్ణయ్య గారు, మీరు చెబుతున్న విషయం అర్థవంతంగా లేదు. నేను ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెడుతున్నాను అని కోపంగా
కాసు బ్రహ్మానందరెడ్డి గారు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారి మీద చిన్న వ్యాఖ్య చేశాడు. వెంటనే మన గోపాలకృష్ణయ్య గారు, ముఖ్యమంత్రి గారు, నేను చెప్పిందంతా ఒక చెవితో విని మీరు మరో చెవితో వదిలిపెడుతున్నారంటే నాకు ఇప్పటికీ ఒక అనుమానం ఉందండి మీ మీద. ఆ అనుమానం ఏంటంటే ఆ రెండు చెవుల మధ్యలో ఉండవలసిన బ్రహ్మ పదార్థం అనేది లేనటువంటి ఆనందరెడ్డి గారు ఏమో నాకు అనిపిస్తోంది మన ముఖ్యమంత్రి అని అన్నాడు. అనగానే ఆయన విసిరిన చిరోక్తులకి సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేశారండి. అంత కోపోద్రిక్తుడైనటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు కూడా నవ్వుకున్నారు. బ్రహ్మానందరెడ్డి గారు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఒక మాట అనేవాడు, ఏమయ్యా నువ్వు వావిలాల గోపాలకృష్ణయ్య కావు, వావిలాల గోలకృష్ణయ్యవి అనేవాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. నిజానికి చెప్పాలంటే నీతి నిజాయితీలకు మారు పేరు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారండి. తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడండి. రాజకీయాల విలువలకు పెద్దపీట వేసి ప్రజా పోరాటాల్లో పాల్గొన్న చైతన్యశాలిగా గుర్తింపు పొందిన వారు మన వావిలాల గోపాలకృష్ణ వారండి. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉత్తమ శాసనసభ్యుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా ఎనలేని కీర్తిని పొందిన వారు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారండి. నిజంగా వీరి జీవితం ఎంతవరకు ఆదర్శం అండి. నిజంగా చెప్పాలంటే స్ఫూర్తి ప్రదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారండి మన వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ఆయన జీవితమే అందరికీ ఒక సందేశం అండి. సహాయ నిరాకరణోద్యమ సమయానికి ఆయన వయసు చాలా చిన్న వయసు అండి. ఆ ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు ఆయన. అదే సమయంలో జైలు శిక్ష కూడా అనుభవించాడండి ఆయన. అయితే బాలుడు కావడంతో శిక్ష అమలు కాలేదంతే, కొద్దిగా వేసి వదిలేశారు ఆయన. 1929లో కొంతకాలం, 1932లో కొంతకాలం ఆంధ్రపత్రికలో ఉపసంపాదకుడిగా కూడా పనిచేశాడు ఈయన. అయితే 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 9 నెలల పాటు కారాగార శిక్ష అనుభవించాడండి. అదేవిధంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు. ఈయన జీవితంలో అరెస్టులు అయినవి ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. 1946-47 మధ్యలో మాత్రం అజ్ఞాతవాసం గడిపాడండి ఆయన, ఎవరికీ కనిపించకుండా. స్వాతంత్ర సమరంలో ముగిసిన తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా సమస్యలను లేవనెత్తి ఆ సమస్యలు నెరవేరేంత వరకు విశ్రమించేవాడు కాదండి. ఏ సమస్య వచ్చినా ప్రజలకి నేనున్నాను అని ముందుకెళ్ళేవాడు. నిత్య చైతన్యశీలిగా క్రియాశీలక పాత్రకు పోషించిన వ్యక్తి మన వావిలాల గోపాలకృష్ణయ్య గారండి. సహకార గ్రంథాలయ ఉద్యమాల్లో కీలక భూమికను పోషించాడు ఈయన. గుంటూరు జిల్లాలో నందికొండ ప్రాజెక్టు ఉద్యమంతో పాటు రైతు ఉద్యమాల్లో నాయకత్వ బాధ్యతను స్వీకరించి ప్రజల పక్షాన నిలిచి, అసలు గవర్నమెంట్ను ఊరుకునేవాడు కాదండి, ప్రజల పక్షాన నిలిచి మాట్లాడేవాడు ఏ విషయంలో అయినా సరే. 1968లో ప్రపంచ శాంతి సదస్సులో భాగంగా భారతదేశ ప్రతినిధిగా రష్యాలో పర్యటించాడు. అందరి మన్ననలు రష్యాలో పొందాడు ఈయన. 1985లో చైనాలో పర్యటించాడు. అయితే ఈయన అనర్గళంగా మాట్లాడగలడండి, ఈయన గొప్ప వక్త ఈయన. అందువల్ల ఏ దేశం వెళ్ళినా అక్కడ ఈయన గొప్పతనాన్ని గ్రహించేవాడు. అయితే తెలుగు అంటే పరితపించిపోయేవాడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ప్రైవేటు గ్రంథాలయాల అభివృద్ధికి గాను తగిన సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోపాలకృష్ణయ్య అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించిందండి. ఈ సంఘం చేసిన సూచనలు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ దురదృష్టకరం ఏంటంటే అమల్లోకి నోచుకోలేదండి. ఎప్పుడు ఉన్నది అదే కదా, మనకి అంగీకరిస్తారో అమలు మాత్రం చెయ్యరు. అదే జరిగింది అప్పుడు కూడా. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953లో, ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పాట్లో ఆయన వంతు పాత్రను చిత్తశుద్ధితో నిర్వహించాడండి మన వావిలాల గోపాలకృష్ణయ్య గారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈయన మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు మద్యపాన వ్యతిరేకానికి. అదేవిధంగా 1990లో సంపూర్ణ మద్య నిషేధ రాష్ట్ర స్థాయి కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించాడండి ఆయన. తెలుగును అధికార భాషగా అమలు చేసేందుకు వావిలాల గోపాలకృష్ణయ్య గారు జరిపిన కృషి అంతా ఇంత కాదండి. పురిపండ అప్పలస్వామి గారి వంటి పెద్దల సహకారాన్ని తీసుకుని ఒక ఉద్యమాన్ని లేవదీశాడు ఆయన. 1976-78 మధ్య ఆంధ్ర రాష్ట్రంలోని అధికార భాషా సంఘ అధ్యక్షునిగా
వ్యవహరించి విశిష్ట సేవలను పొందాడు, సేవలు అందించాడు కూడా. అదేవిధంగా విద్యకు మాతృభాష, పాలనకు ప్రజల భాష, శిశువుకు తల్లి పాల వంటిదని ఆయన ఎప్పుడూ పేర్కొనేవాడు. విద్యకు మాతృభాష, పాలనకు ప్రజల భాష ఉండాలని నిరంతరం పోరాడిన వ్యక్తి మన వావిలాల గోపాలకృష్ణయ్య గారండి. ఆయన హయాంలోనే తెలుగు భాష అమలు, ప్రగతి, పురోగతి సాధించిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి కాదండి. ఆయన ఉన్నప్పుడు తెలుగు భాష చాలా బాగుండేది. బహుగ్రంథకర్తగా తెలుగు భాషకు సేవలు అందించాడు ఆయన. ఆంధ్ర రాష్ట్రం సంస్థానాలు, తుంగభద్ర ప్రాజెక్టు, మద్రాసు మంత్రులు, మన్యము, గ్రంథాలయ బిల్లు తదితర అంశాలపై అమూల్యమైన రచనలు చేశాడండి ఆయన. ఆయన శాసనసభకు పోటీ చేసినప్పుడు ఓటర్లకు డబ్బును కానీ, తాయిలాలు పంచడం వంటివి కానీ, మందు కానీ, విందు కానీ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండేవాడు. ఓడిపోవటానికైనా సైతం సిద్ధంగానే ఉండేవాడు. ఎన్నికలను న్యాయబద్ధంగా ఎదుర్కోవాలి అనుకునేవాడు. తన అభిమతం అని అందరికీ కూడా చెప్పాడు. ఎన్నికల్లో వెళ్ళాలంటే న్యాయంగానే వెళ్ళాలి, నన్ను గెలిపిస్తే గెలిపించండి, ఓడిస్తే ఓడించండి అనేవాడు. అలాగే 4 సార్లు ఎన్నికయ్యాడండి ఆయన. ఆయా సభలకు ఆహ్వానించే నిర్వాహకులు రైల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ కొనబోయినా సున్నితంగా తిరస్కరించేవాడు. నాకు సెకండ్ క్లాస్లోనే నేను ప్రయాణం చేస్తాను, నాకేం మీరు ఫస్ట్ క్లాస్ టికెట్ తీయక్కర్లేదనేవాడు. నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన జీవితాంతం ఖాదీ వస్త్రాలనే ధరించాడండి. ఎక్కడా ఫ్యాషన్స్కు పోలేదు ఆయన. గాంధీవాదం ఆయన జీవన వేదం అయింది. అంచేతనే ఆయన్ను ఆంధ్ర గాంధీగా పిలుచుకుంటారండి ఆంధ్ర ప్రజలందరూ కూడా. 1979లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గుర్తించి ఆయన్ని కళాప్రపూర్ణగా సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. అంటే ఈ పురస్కారాలు ఆయనకి నిజానికి తక్కువేనండి, ఆయన సేవ ఎక్కువ. ఆయన సేవలను గుర్తించింది కాబట్టి ప్రభుత్వం ఇవ్వగలిగిందండి. నిజంగా చెప్పాలంటే ఎంత సేవ చేశాడో మహానుభావుడు. ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. వందలాది సన్మానాలు అందుకున్నాడు. సన్మానాలు, అవార్డులు, రివార్డులు లెక్కలేదండి, లెక్కలేనన్ని ఉన్నాయి ఆయనకి. పత్రికా విలేకరిగా జీవితం ప్రారంభించి ప్రజాసేవలో బ్రతికినంత కాలం జీవించిన ధన్యజీవి ఎవరయ్యా అంటే మన గోపాలకృష్ణయ్య గారేనండి. సుదీర్ఘమైన ఆయన ప్రజా జీవిత ప్రస్థానంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అందులో ముఖ్యమైనది విశాలాంధ్ర ఉద్యమం అండి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం వీరు చేసిన కృషి ఈనాటికి కూడా మరువురానిదండి. పండిత నెహ్రూ గారి చేత ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించడంలో వీరి కృషి అభినందనీయమనే చెప్పుకోవాలి. ఆ ప్రాజెక్టు వల్లనే నేడు నల్గొండ మరియు గుంటూరు జిల్లాలు సుభిక్షంగా ఆ ప్రజలు ఈ రోజు నీరు తాగుతున్నారంటే మన వావిలాల గోపాలకృష్ణయ్య గారికి రుణపడి ఉండాలండి. దానికి కారకులైన వాడు మన వావిలాల గోపాలకృష్ణయ్య గారి. నిజంగా నిత్యము ఆ నల్గొండ గుంటూరు జిల్లాల వాసులు ఖచ్చితంగా నిత్యము ఈయన స్మరించుకోవాలండి. ఈ మహానుభావుని పేరు తలుచుకోవాలి. ఆ ప్రాజెక్ట్ నుండి జల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది నేటికి కూడా. అది నేడు ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా అయిందండి. వావిలాల వారి హయాంలోనే ప్రభుత్వ కార్యాలయంలో తెలుగు భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు, నోటిఫికేషన్లు మొదలైనవన్నీ అన్నీ అమలు పరచాలని తీసుకొచ్చారు. అయితే భారత ప్రభుత్వం వీరి మాటలను అంగీకరించింది. ఎన్నో పోరాటాలు చేసిన యోధులు కదండి, ఎన్ని చెప్పినా వినేవారు, ఊగొట్టేవారు. అయితే కార్యాచరణలోకి వచ్చేవి అవన్నీ జరిగేవి కావు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి, అపర భీష్ముడు. నిజంగా చెప్పాలంటే అంత గొప్ప తెలివితేటలు ఉన్నవాడు. ఎవరన్నా ఏదైనా డౌట్ వస్తే మన గోపాలకృష్ణయ్య గారి దగ్గరికి వచ్చేవారండి. అయితే అటువంటి అపర భీష్ముడు గోపాలకృష్ణయ్య గారిని మృత్యువు కూడా ఆగలేదండి. 96 సంవత్సరాల వయసులో ఆ మృత్యు వచ్చి పలకరించింది దీన్ని. 29/4/2003 సంవత్సరంలో అనారోగ్యం పాలయ్యి నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన మరణించారండి. అయితే భౌతికంగా వారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు, కానీ నాగార్జున సాగర్ నుంచి ప్రవహించే కృష్ణా జలతరంగాలలో వారు చిరునవ్వుతో నిత్యం మన క్షేమాన్ని కనిపెడుతూనే ఉన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయ్యర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు అరండల్పేటలో ఏర్పాటు చేశారు. దాన్నే వావిలాల సంస్థగా పిలుస్తూ ఉంటారు.
అందులో గోపాలకృష్ణయ్య గారిని సేకరించిన వేలాది పుస్తకాలతో ఒక గ్రంథాలయం కూడా ఉందండి. వారు రచనలు అనేక రకాలు చేశారు. తెలుగులో దాదాపు ఒక 45, ఆంగ్లంలో 16 పుస్తకాలు ఉన్నాయండి. 1922లో తొలి రచన చేశారు, అది శివాజీ అని. 1947లో మద్రాసు మంత్రివర్గం ఎక్కడికి, 51లో విశాలాంధ్రం, 76, 77లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం, వావిలాల, ఇవన్నీ కూడా వావిలాల గోపాలకృష్ణయ్య గారిలో జీవితంలో ఒక మైలురాళ్ళుగా మనం మాట్లాడుకోవచ్చాను. వావిలాల గోపాలకృష్ణయ్య గారు రాష్ట్ర శాసనసభలో దాదాపు 9 సార్లు తెలుగు భాషను అధికార భాషగా ప్రతిపాదించడం జరిగిందండి. చివరికి 1964లో ఈ ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ గెజిట్లో చోటు చేసుకుంది. మాతృభాషాభివృద్ధి కోసం 1966లో ఆచార్య పింగళ లక్ష్మీకాంతం అధ్యక్షతన ఒక సంఘం, జేపీఆర్ విన్ అధ్యక్షతన మరో సంఘం కూడా ఏర్పడైంది. ఈ 2 సంఘాల సలహాల మేరకు 1968లో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ తెలుగులోని అధికార భాష ఉపయోగించాలని ఉత్తర్వులు వెలువడైంది. అయితే మరో ఉత్తర్వు ద్వారా న్యాయశాఖలో అనువాద విభాగం ఏర్పడింది. ఈ సంఘాల సిఫార్సుల మేరకు 1968లో తెలుగు అకాడమీ స్థాపించబడిందండి. 71లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పడిన స్థాయి సంఘ విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ఈ ప్రయత్నాలన్నీ ఆచరణ రూపంలో అమలుపరిచి పర్యవేక్షించేందుకు 1974 మార్చి 19న ప్రభుత్వం అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసి వావిలాల గోపాలకృష్ణయ్య గారిని అధ్యక్షుడిగా నియమించింది. అధికార భాషగా తెలుగును అమలుపరిచేందుకు మరికొన్ని ఉత్తర్వులు ప్రభుత్వం వెలువరించింది. అయితే ఇప్పటికే 5 దశాబ్దాలు నిండిన ప్రభుత్వ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప అమలు నోచుకోలేదండి. అది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వాధినేతలకు మాతృభాష పట్ల చిత్తశుద్ధి లేకపోవటమే దీనికి ప్రధాన కారణం అని మనం మాట్లాడుకోవచ్చు. తెలుగు భాష పరిరక్షణ కోసం వారి జీవితాన్ని దారపోసిన మహనీయుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారండి. కార్యాలయాల్లో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని చివరి వరకు పోరాడాడండి. పక్కన ఉన్న తమిళనాట జరిగేటప్పుడు మనకెందుకు జరగకూడదు అని నిలదీశాడు. వారు ఎంత కష్టపడినా వారి మాటలు కాగితాల రూపంలోనే ఉండిపోయాయి, కానీ కార్యరూపం దాల్చలేదు. అదే చాలా 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 నేటికి కూడా బాధాకరం. ఒక ఆఫీసుకి వెళితే తెలుగులో ఉండి తెలుగులో లేకుండా ఆ వివరాలు తెలుగులో లేకుండా ఉండటం ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక తెలుగు రాష్ట్రంలో ఉండి ఒక ఆఫీస్కి వెళ్తే ఆ ఉత్తర్వులు అనేవి, ఆ నోటిఫికేషన్స్ అనేవి తెలుగులో లేకుండా ఉంటాయా? ఎవరో పరాయవాడి భాషను మనం పట్టు కూర్చోవాలా? కనీసం తెలుగు భాషకి ఇచ్చే గౌరవం ఇదే. అంత మహానుభావుడు ఆ రోజుల్లో ఎన్నో రకాలైన కష్టపడి నిలదీస్తే దానికి కాగితాల రూపంలో ఉన్నాయి, కానీ నేటికి కాగితాల రూపంలో దర్శనమిస్తాయి మనకి, కానీ కార్యరూపం దాల్చలేదు. అది బాధాకరం. స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి గొప్పతనాన్ని నిజంగా ప్రపంచానికి చాటాలండి. సమాజ సేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ఇలాంటి మహానుభావులు అరుదుగా ఉంటారు. ఆ జన్మాంతం వావిలాల గోపాలకృష్ణయ్య గారు బ్రహ్మచారిగా ఉండి ప్రజాసేవలో తరించాడు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇవన్నీ అడ్డొస్తాయని అనుకున్నాడు. అందువల్ల పెళ్లి కూడా మానేశాడు. సమాజం కోసం పెళ్లి మానేశాడు. సమాజాన్ని ఉద్ధరించాలని కోరుకున్నాడు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్నాడు. ఎన్నో ఉద్యమాలకు చిరునామాగా నిలిచాడండి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. అలాంటి గొప్ప నాయకుడి జీవిత విశేషాలు భవిష్యత్తు తరాలకు తెలవకపోతే అది నిజంగా ఖచ్చితంగా ద్రోహం చేసినట్లే అవుతుందండి. సమాజం కోసం ఆయన ఒత్తిడి కరిగిపోయాడు. సమాజం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. సమాజాన్ని ఉద్ధరించాడు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర రాబోయే తరానికి తెలియచేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నిజంగా నేడు ఆ మహనీయుడు అంటే ఎవరో అని తెలియనటువంటి పరిస్థితుల్లో నేటి తరంలో ఉన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు అంటే తెలియదు. ఆ తెలియచేయవలసిన బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా మనందరిపైన ఉంది బాధ్యత. ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.